సొంత తండ్రి సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన ప్రత్యూష త్వరలో పెళ్లి పెట్టలేకపోతోందా? తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు పలకరించడానికి వచ్చిన యువకుడితో చిగురించిన ప్రేమ పెళ్లి వరకు వెళ్లబోతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రత్యూష మనందరికీ పరిచయమే. సవతి తల్లి చేతిలో నరకాన్ని అనుభవించిన ప్రత్యూషను మీడియా, బాలల హక్కుల సంఘాలు కాపాడాయి. ఆసుపత్రిలో చేర్పించడం, ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టుల స్పందనతో ప్రభుత్వ ఆధీనంలోని సంరక్షణ కేంద్రంలో ఉంటోంది. ప్రత్యూషను అప్పట్లో సీఎం కేసీఆర్ భోజనానికి ఆహ్వానించారు కూడా. ఇప్పుడు ప్రత్యూష యోగక్షేమాలను అధికారులు చూస్తున్నారు. ప్రత్యూష ఇటీవల ఇంటర్ వొకేషనల్ పరీక్ష సైతం పాస్ అయ్యారు. బీఎస్పీ నర్సింగ్ చేయటమే లక్ష్యంగా చెబుతూ వచ్చిన ప్రత్యూష ప్రేమలో పడింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వెంకట మద్దిలేటి రెడ్డిని ప్రేమించానని, అతన్ని పెళ్లి చేసుకుంటానంటోంది. పెళ్లయ్యాకే చదువుకుంటానంటూ తన న్యాయవాది ద్వారా కోర్టుకు విన్నవించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఆచారి కాలనీకి చెందిన మద్దిలేటి రెడ్డి బీఎస్పీ చదివి ఓ ఆటోమొబైల్ షాప్లో స్టోర్ కీపర్గా పనిచేస్తున్నారు. గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిత్రుని పరామర్శకు హైదరాబాద్ వచ్చి అక్కడే చికిత్స పొందుతున్న ప్రత్యూషను పలకరించాడు. ఏ ఇబ్బంది ఉన్నా తనకు ఫోన్ చేయాలంటూ నంబర్ ఇచ్చాడు. నగరంలో ఉన్న 2 రోజులు ప్రత్యూష వద్దకు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకుని ఆళ్లగడ్డకు వెళ్లిపోయాడు. తర్వాత ప్రత్యూష ప్రభుత్వ సంరక్షణ గృహంలో చేరింది. అప్పటి నుంచి మద్దిలేటికి ఫోన్లు చేస్తుండటంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. న్యాయవాది పలుమార్లు కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రత్యూష మనసు మార్చుకోనంటోంది. ప్రస్తుతం తనకు 20 ఏళ్లని, మేజర్నంటూ నా ఇష్ట ప్రకారమే కోరుకున్నది చేయాలంటూ ప్రత్యూష పట్టుబడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తాను హాస్టల్లో ఉండలేకపోతున్నానని, హాస్టల్ భోజనంతో ఆరోగ్యం దెబ్బతింటోందని వాపోయిన ప్రత్యూష తాను ప్రేమించిన మద్దిలేటితో వివాహం జరిపించాలని కోరుతున్నారు. పెళ్లి చేసుకున్నాకే బీఎస్పీ నర్సింగ్ పూర్తి చేస్తానంటున్నారు. ప్రత్యూషను ప్రేమిస్తున్న మద్దిలేటి సైతం విషయాన్ని ఇంట్లో చెప్పి కుటుంబ సభ్యులను ఒప్పించారు. కోర్టు, ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తే అందరి సమక్షంలో ప్రత్యూషను పెళ్లి చేసుకుంటానని మద్దిలేటి తెలిపారు.